జానపద బాణిలో రాసిన ఈ పాట అనతి కాలంలోని విశేష ఆదరణ. ఏ నోట విన్నా ఇదే పాట. ఎవరా రచయిత, ఎక్కడిదా పాట? ప్రతి హృదయాన్ని తొలిచిన ప్రశ్న ఇది. అందరిలోనూ రచయిత గురించి తెలుసుకోవాలన్న ఆతృత మొదలైంది. ఇంతలోనే తన ప్రేమని తిరస్కరించిందన్న ఆవేదనతో రచయిత చనిపోయాడని మరో ప్రచారం తెరపైకొచ్చింది. మొత్తానికి రకరకాల కథనాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాట సంచలనం సృష్టించింది. అనగనగా ఓ పల్లెటూరు, కరీంనగర్ జిల్లా గోనిపర్తి. మొత్తానికి ఆ అజ్ఞాత రచయిత తెరపైకి వచ్చాడు. చనిపోయాడన్న వార్త వట్టి పుకార్లేనని తేలిపోవడంతో అతని కోసం, అతని క్షేమం కోసం అప్పటి వరకు పూజలు పునస్కారాలు చేసిన అభిమానులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అటు నాగరాజు తన పాటకొచ్చిన ఆదరణ చూసి ఆశ్చర్యపోయాడు. అభిమానులకి కృతజ్ఞతలు చెప్పాడు. తెలుగు ప్రజల హృదయాల్ని కదిలించిన ఈ పాట వెనుక మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం TV9 చేసింది. నేను వివిధ వేదికల మీద పాటలు పాడుతూ ఉండే వికలాంగుడను. నన్ను ప్రగతి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ పబ్బు సతీష్ అన్నయ్య నన్ను గుర్తించి ఈ వికలాంగుడైన సురేందర్ను కళాకారుని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎంతో కృషి చేసి నన్ను బయటికి తీసుకొచ్చిండు. పల్లెటూరి కుర్రాళ్ళు, జానపద పాటలంటే మహాప్రాణం. అదే ఆ పేద కళాకారుల్ని ఒక్కతాటిపైకి తెచ్చింది. ఒకవైపు నిరుద్యోగం, మరోవైపు పేదరికం. అవేవి తమ కళని అడ్డుకోలేవన్న ఆత్మస్థైర్యం వారిని ముందుకు నడిపించింది. చిన్ననాటి అనుభవాలు, గ్రామీణ గాథలకు పాటల రూపమిచ్చారు. పంచభూతాలు చూపని భేదం, మనలో ఎందుకు కులమతవాదం, అంతా మయ్యేదెప్పుడురో ఇది మండే గుండెల చప్పుడురో, అంతా మయ్యేదెప్పుడురో ఇది మండే గుండెల చప్పుడురో. అందరి దగ్గర ఉండే నిప్పు అంటరాని వాళ్ళంటద చెప్పు, ఆ మాట గనుకంటే నిప్పు పొందునా ఈ లోకం మెప్పు. కలియుగమంతా వెలుగును పంచే సూర్య చంద్రుల చూడు కన్నుల, కొందరికే తన వెలుగును పంచి ఇంకొందరికి చీకటిచ్చున. చూడవయ్యో తారల గొప్పతనం, మనలో ఉన్నదా వాటికి ఉన్న గుణం. సరిగ్గా అక్కడే అసలు కథ మొదలైంది. వేదికలపై తమ పాటలతో జనంలో చైతన్యం తీసుకొస్తున్న ఈ మట్టిలో మాణిక్యాల్ని ఓ అసోసియేషన్ గుర్తించింది. కరీంనగర్ జిల్లా కమలాపూర్కు చెందిన ప్రగతి యూత్ అసోసియేషన్ ఈ పేద కళాకారుల్ని ఒక్కతాటిపైకి తెచ్చింది. స్వయంగా వారే రాసి బాణీలు కట్టిన 8 పాటలను ఆల్బం రూపంలో జనంలోకి తేవాలన్న నిర్ణయానికి వచ్చింది. చివరి క్షణంలో అనితా ఓ అనితా పాటని ఆల్బంలో చేర్చాల్సి వచ్చింది. ఇందుకోసం మరో కళాకారుడు అమ్మ మీద రాసుకున్న పాటని ఆ సమయంలో పక్కన పెట్టాల్సి వచ్చింది. అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పుల అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమూల సొమ్మ సిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎన్ని జన్మలున్న కౌల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దున లేసి నీ నామమును తెలిసి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా. సార్, నాకు నేను పడ్డ కష్టాలే నాకు పాట రాయాలని అనిపించింది సార్. నా కష్టాలను నేను పాటగా రాసుకోవడం జరిగింది. అదే కాకుండా కొన్ని మన సామాజిక చైతన్య గీతాలు నేను వినేవాడిని సార్. నేర్నల కిషోర్ అన్న, వరంగల్ సిన్నన్న లాంటి ఈ గోరెటెంకన్న
మహాకవుల పాటలు వినే సార్. దానికి తోడు నాకు నా ఫ్రెండ్ అయిన విజయ్ కుమార్ నాకు ఎప్పటికీ వెన్నంటుండే సార్. ఆయన ప్రోత్సాహం కొంత నాకు ఇలా నేను పాటలు రాసేది సార్. సవ్వడి పేరుతో రూపొందించిన ఆల్బం పేద కళాకారుల సామాజిక రుగ్మతలపై ప్రకటించిన యుద్ధం. ఒకరు ఉగ్రవాదంపై గళమెత్తితే మరొకరు నేలరాలిన మోదుగుపూలను పాటలో ప్రత్యక్షం చేశారు. పచ్చని పల్లెటూరు, చిన్ననాటి జ్ఞాపకాలు కళగళాల నుంచి జానపదాలుగా జాలువారాయి. చిన్నతనం నుండి పాటలపై మక్కువే సార్. అందులో జానపదాలు, సామాజిక చైతన్య గీతాలు రాయడం అంటే నాకు చాలా ఇష్టం సార్. నేను ఎందుకంటే చిన్నప్పుడు నా బాల్య జీవితం అంతా హాస్టల్లో గడిపిన సార్. ఇక్కడ మాకున్న సమస్యలే మాకు పాటలు రాయాలనే ఒక గుణపాఠాన్ని ఇచ్చింది సార్. మాకు స్ఫూర్తి ప్రజా కవులు గద్దరన్న లాంటి గోరటెంకన్న, వరంగల్ శ్రీనివాస్, వీళ్ళ సీనన్న వాళ్ళ స్ఫూర్తితోటి పాటలు రాయాలని సార్. నేను మా ఊరుకు ఒక వాగు ఉంటుంది సార్. ఆ వాగు సమస్య మీద ఒక పాట రాసింది సార్. నేల రాలిన మోదుగు పూలకు తీరని పుట్టెడు బాధలు చూడు, దిక్కులేని మా పల్లెటూరుకు ఆదుకునే ఏ నాదుడే లేడు. నేల రాలిన మోదుగు పూలకు తీరని పుట్టెడు బాధలు చూడు, దిక్కులేని మా పల్లెటూరును ఆదుకునే ఏ నాదుడే లేడు. పావురంగా పెంచిన పల్లెకు ఎద నిండా ఎగపోత శోకాలు పట్టి ఓర్వని పాలకులారా, అభివృద్ధికి ఆ మెడ మా ఊరు. నీలరాలిన మోదుగు పూలకు తీరని పుట్టెడు బాధలు చూడు, దిక్కులేని నా పల్లెటూరును ఆదుకునే ఏ నాదుడలేడు. కాదేది కవిత కనర్హం అన్నట్లు కలంపై పాట కట్టారు. ముచ్చటైన పదాలతో ఆకట్టుకున్నారు. నాకు నచ్చిన పాట